ఓ మనిషి నీవెవరు అన్నది అంశం. కొద్దిగా మనసు పెట్టి కనుక ఒక అరగంట సేపు లేదా ఒక గంట సేపు సమయాన్ని మీరు ఇప్పుడు నేను చెప్పబోయే మాటల పైన మీరు వచ్చగలిగితే ప్రపంచంలో మేధావులకి సైతం అంతు చిక్కని సంగతులు ఈరోజు మీకు అర్థమవుతాయి. ప్రపంచ మేధో సంపత్తి, ప్రపంచ మేధావులుగా పిలువబడుతున్న వారు సైతం అర్థం చేసుకోలేనివి నిజంగా మనకి దేవుడు ఈ రాత్రి చాలా సులువుగా అర్థం చేయిస్తాడు. ఈరోజు మనిషికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే తన చుట్టూ ఉన్న వాటిని అన్నిటి మీద పరిశోధనలు చేశాడు, అవేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతరిక్షంలోనికి రాకెట్లు వేసుకుని వెళ్ళాడు, భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళాడు, సముద్రం లోపల సముద్రం నీటి అడుగున ఉన్న భూభాగాన్ని సైతం త్రవ్వాడు. అంటే సమస్తాన్ని పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, ఏంటో తెలుసుకోవాలని ఆశతో ఉన్నాడు. భూమిని త్రవ్వాడు, సముద్రాలను త్రవ్వాడు, కొండలను త్రవ్వాడు, ఆకాశంలో ఉన్న ప్రతి గ్రహం మీదకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ చుట్టూ ఉన్న ఈ ప్రకృతిని, జంతువులను, చెట్లను, జీవులను ప్రతి దాన్ని పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. కానీ అన్నిటి గురించి ఆలోచిస్తున్న మనిషి తన గురించి ఆలోచించడం మానేశాడు. తనెవరో తెలుసుకోవటం మానేశాడు. తన జన్మ ఎందుకు జరిగిందో తెలుసుకోవటం మానేశాడు. తను ఎలా ఈ లోకానికి వచ్చాడో దాని గురించి ఆలోచించలేదు. మీరు చూడండి, ఈరోజు భూమి మీద మనిషి ఆయుష్కాలం 60-70, అధిక బలం ఉంటే 80 అన్నాడు. ఎందుకు నేను 80 సంవత్సరాలకి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను? ఒక 30 సంవత్సరాలు వచ్చేసరికి ఎవరి దశ కలిగిపోతుంది, తర్వాత వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. అసలు ఎందుకు పుట్టాను? ఎందుకు యవ్వన కాలంలో కొద్ది రోజులు ఉన్నాను? నాకు ఎందుకు వృద్ధాప్యం వచ్చింది? నేనెందుకు నా జీవితాన్ని ముగించుకొని లోకంలో నుంచి వెళ్ళిపోయాను? వీటి మీదండి ప్రపంచంలో ఏ పండితుడిని అడగండి, ఏ మేధావిని అడగండి, అంతు చిక్కని సంగతులుగా ఉండిపోయాయి. ఇప్పటికీ తెలీదు. మనిషి ఎవరో మనిషికి తెలీదు. మనిషి ఎందుకు పుట్టాడో మనిషికి తెలీదు. 60-70 ఏళ్ళే ఎందుకు బ్రతుకుతున్నాడో తెలీదు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. పుట్టకకు ముందు తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టక మునుపు ఎక్కడ నుండి వచ్చాడో కూడా మనిషికి తెలియదండి. ఇవేమీ తెలియదు. అన్ని ప్రశ్నలతో తన జీవితాన్ని పెట్టుకొని తానేదో జ్ఞానిగా ఈ రోజు ప్రపంచాన్ని కనబడతాడు మనిషి. ఇది విచిత్రం. తన జీవితానికి సంబంధించిన అన్ని ప్రశ్నలే. ఎందుకు పుట్టావంటే ఆన్సర్ లేదు. నువ్వు ఎవరు అని అడిగితే ఆన్సర్ లేదు. 60-70 ఏళ్ల తర్వాత నువ్వు ఎందుకు చనిపోతున్నావు? ఆన్సర్ లేదు. తల్లి గర్భంలో నీకు అవయవాలు ఎవరు కట్టారు? ఆన్సర్ లేదు. అసలు తల్లి గర్భంలో 9 నెలలు ఎందుకున్నావు? ఆన్సర్ లేదు. ఏ ప్రశ్నకి ఆన్సర్ లేని మనిషి లోకంలో కనబడుతున్న వాటి మీద ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు అంటున్నాడు, పండితుడు అంటున్నాడు. అన్నీ తనకు తెలిసిన వాడిగా ప్రపంచం ముందు జ్ఞానిగా పిలువబడుతూ అసలైన అజ్ఞానిగా మిగిలాడు మనిషి. ఏం తెలియదండి. దేవుడు నోరు వెప్పకపోతే, మానవ జన్మ గురించి ఇప్పుడు నేను వేసిన ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పకపోతే అసలు ఈ జన్మ గురించి కానీ ఈ జీవితం గురించి కానీ మనిషికి అస్సలు అవగాహనే లేదు అని చెప్పొచ్చు. శాస్త్రవేత్త కావచ్చు కాక, ఆకాశంలో ఉన్న నక్షత్రాల గురించి చెప్పొచ్చు కాక, జీవితం గురించి చెప్పలేడు. భూగర్భ శాస్త్రవేత్త భూమి లోపల ఎంత వేడుందో చెప్తాడు, ఎక్కడ బంగారం ఉందో చెప్తాడు, ఎక్కడ వెండి ఉందో చెప్తాడు, ఎక్కడ గ్యాస్ ఉందో చెప్తాడు, భూమి లోపల ఏముందో చెప్తాడు, తన లోపల ఏముందో తెలియదు. జ్ఞానం అలా జ్ఞానిగా ప్రపంచం అనుకుంటదేమో. సృష్టికర్త రాయించిన బైబిలును చేత పట్టుకున్న మనిషి అలాంటి మాటలు మాట్లాడుతున్న వాడిని జ్ఞాని అన్నాడు. ఏమీ తెలియని అజ్ఞాని అంటాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాల గురించి మాట్లాడతాడు, తన జీవితం గురించి మాట్లాడలేడు. మీకు మనిషికి ఏమీ అర్థం అవ్వలేదు అనడానికి మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనుషులు చూడండి, అప్పుడప్పుడు ఆత్మకథ రాస్తారండి. ఏ కథ? ఆత్మకథ. తెలుసు కదా మీకు? ఆత్మకథ అంటారు. ఆత్మకథ రాసుకుంటున్నాను అంటాడు. ఇప్పుడు ఆత్మకథ రాసుకుంటున్నానని చెప్పి
నిజంగా ఆత్మకథ రాస్తాడా శరీరం కథ రాస్తాడా? హెడ్డింగ్ ఏమో ఆత్మకథ నింపాడు. ఏం రాస్తాడు ఎందుకు అందులో అంటే, నేను మా అమ్మ నాన్నలు వీళ్ళు, నేను పలానా తారీఖుని పుట్టాను, ఈ గ్రామంలో నా జన్మ జరిగింది, ఇదిగో నేను ఈ స్కూల్లో చదువుకున్నాను, ఇక్కడ నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, ఇక్కడ నేను డిగ్రీ చదువుకున్నాను, ఇక్కడ నేను పీజీ చేశాను, ఇదిగో మొట్టమొదటి ఉద్యోగం నేను ఇక్కడ చేశాను, ఇక్కడ రిటైర్మెంట్ అయిపోయాను, చచ్చిపోయాను. మొత్తం శరీర కథే రాసుకుని దానికి పేరేమని పెట్టాడు? ఆత్మకథ. అదేంటది, నువ్వు రాసింది శరీర కథ కదా, శరీర కథకి ఆత్మకథ ఎట్టింగేటేంటి అంటే అసలు ఆత్మ గురించి ఏబిసిడ్లు కూడా రావు నీకు, నువ్వేం రాస్తావు ఆత్మకథ అంటే? తన గురించి తనకే తెలియవు. మీకు ఇంకోటి చెప్తాను, బాగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు చూడండి, మనిషి ఎవరైనా ఫ్యాన్కి ఉరేసుకుని చచ్చిపోతే ఏమని అంటారు చెప్పండి? ఆత్మహత్య చేసుకున్నాడు అండి. ఏంటి, ఆత్మహత్య చేసుకున్నాడా శరీరాన్ని హత్య చేసుకున్నాడా? ఆత్మహత్య చేశాడా తన శరీరాన్ని చంపుకున్నాడా? శరీరాన్ని చంపుకుంటే దానికి మనిషి ఏమని పేరు పెట్టాడు? అది ఆత్మహత్య ఏంటండి? ఆత్మ ఎవరని చెబుతారు అంటే, తన గురించి తనకి ఏమి తెలియదు అన్నది సమాజంలో మాట్లాడుతున్న మాటను బట్టి ఇప్పుడు మీకు అర్థమైంది. తన గురించి తనకి నాలెడ్జ్ జీరో. మనిషి గురించి మనిషికి ఏమీ తెలియదు. అందుకే పెట్టాం హెడ్డింగ్ వెనకాల టైటిల్ ఏమని, ఓ మనిషి నీవెవరో నీకు తెలియదు, మా దగ్గరికి రా మేము చెప్తాం. మేమేలా చెప్తామంటే, మేమేదో పెద్ద స్కాలర్స్ అని కాదు, మేము కాపీ కొడుతున్నాం. ఎక్కడ కాపీ కొడతామంటే, మా చేతుల్లో ఒక మహాజ్ఞాన దివ్య గ్రంథం ఉంది, అది బైబిల్. అది చెప్పింది చరిత్ర అంతా, అందులో రాశాడు ఈ చరిత్ర అంతా. ఈ మానవులు కలిగించిన సృష్టికర్త మానవుల గురించి అద్భుతమైన వివరణ అందులో ఇచ్చాడు. అది చదవబట్టి, అది నేర్చుకోబట్టి అందులో ఉన్న జ్ఞానాన్ని ఈరోజు ప్రపంచానికి ఇస్తున్నాం మేము. దేవుడు పెడతారా? ఓ మనిషి నీవెవరు? డైరెక్ట్ ఈ ప్రశ్న ఎవరినైనా మీరు అడగండి, ఎవరిని మీరు ఎవరండి అని అడగండి. ఏం చెప్తారు చెప్పండి? మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎవరిని మీరు ఎవరండి అని అడగండి, ఏం చెప్తారు? అందరి నోట ఒక ఆన్సర్ రాదండి. మీరు ఎవరండి అని డాక్టర్ గారిని అడిగారు అనుకోండి, ఆయన ఏమంటారు? నేను డాక్టర్ అండి అంటాడు. అదేంటది, మీ అమ్మగారి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు టెలస్కోప్ వేసుకుని వచ్చేవా? డాక్టర్వా? మధ్యలో వచ్చిందా ఇది? మధ్యలో వచ్చింది. కొంతమంది అంటే మీరు ఎవరండి అంటే, నేను యాక్టర్నండి. యాక్టర్వా? మరి కొంతమంది మీరు అడగండి, మీరు ఎవరండి? నేను లాయర్నండి. నేను పుట్టుకతో లాయర్ కదా, నేను పోలీసునండి అంటున్నారు. అంటే వాళ్ళ వృత్తితో వాళ్ళని పరిచయం చేసుకున్నారు. ఎందుకంటే ఒరిజినల్ తెలీదు. మీకు అర్థం అవ్వాలి, బాగా ఆలోచించండి. నువ్వెవరు అంటే, నేను డాక్టర్నో, యాక్టర్నో, లాయర్నో వృత్తితో పరిచయం చేసుకున్నారు. వాళ్ళు చేసే పనితో పరిచయం చేసుకున్నారు తప్ప వాళ్ళకి ఎవరు ఒరిజినల్ వాళ్ళకి తెలియదండి. మరి కొంతమంది అంటే, మరి అసలు మరి అది చెప్పకూడదు అని చెప్పాలి, మీకు అర్థం అవ్వాలి కదా. మీరు ఎవరండి అంటే అంటారు, మాది పలానా కులం అండి అంటాడు. చూసారా, మేము కమ్మ, మేము రెడ్డి, మేము కాపు, ఇంకా మన దగ్గర మరి 2, 3 ఇంకా ఉన్నాయి కదా కింద. ఇక నువ్వు కులమా? నువ్వెవరంటే కులం పేరు చెప్తున్నావేంటి? నువ్వేదో కులంలో పుడితే కులం పేరుతో నేను పరిచయం చేసుకుంటున్నావేంటి? నేను రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడిగా పరిచయం చేసుకుంటున్నాడు, కులస్తుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. మరి కొంతమందిని అడిగితే అంటున్నారు, మరి పలానా వంశం అండి, మొఘలుల వంశం అంటే, చూసారా, రాజుల వంశం అంటే మనిషి నువ్వు అందరూ మనుషులే కదా, నువ్వు ఎవరిని అడుగుతుంటే ఒకలేమో వృత్తితోనూ, ఒకలేమో కులంతోనూ, ఒకలేమో చేస్తున్న పనులతోనూ, ఒకలేమో ఏమండి భయంకరమైన మనుషులు పెట్టుకున్న విభేదాలతోనూ మనిషి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు తప్ప మనిషి ఎవరో మనిషికి స్పష్టంగా తెలియదు. నువ్వెవరు అంటే ఆన్సర్ లేదు మనిషి దగ్గర. నువ్వెవరో అని అడిగితే ఆన్సర్ లేదు మనిషి దగ్గర. మనిషి ఎవరో మనిషికి తెలీదు. నువ్వెవరో నీకు ఎందుకు తెలియలేదు అంటే, నిన్ను పుట్టించిన ఆయన ఉన్నాడు, ఆయన రాయించిన గ్రంథం ఒకటి భూమి మీద ఉంది. అది చదివితే నువ్వెవరో నీకు అర్థం అవును. కానీ ఈరోజు ఆ మహాజ్ఞానం చెప్పే గ్రంథానికి మత గ్రంథం అని ముద్ర వేసి అందులో మహాజ్ఞానాన్ని వినడానికి కానీ, చదవడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ మనిషి ఇష్టపడకపోవటం వల్ల ఈ జ్ఞానం అంతా కూడా మనిషికి దూరం అయిపోయింది.
దైవ జ్ఞానం మనిషికి దూరమైంది. వెర్రి జ్ఞానంలో నేను గొప్పవాడిగా ఫీల్ అవుతున్నాడు. దానినే జ్ఞానం అంటున్నాడు. అసలైన జ్ఞానానికి చాలా దూరంగా జరిగిపోయాడు మనిషి. బైబిల్లో మాట చూపిస్తానండి. దేవుణ్ణి అడుగుదాం, దేవా మేము ఎవరిమి, మా గురించి మీరు ఏమంటున్నారు? బైబిల్లోనికి వెళ్ళి దేవా మేము ఎవరమని అడిగితే నిజంగానండి ఆయన మాట్లాడిన మాట అద్భుతం అండి. అసలు దేవుడు ఈ మనుషులకు ఏమవుతాడో మనుషులకు తెలియదండి. అసలు దేవుడికి మనిషికి ఉన్న సంబంధం ఏంటో తెలీదు. మనిషి గురించి చెప్పాలి అంటే దేవుడు చెప్పాలి. ఆ దేవుడు బైబిల్లో ఏమంటున్నాడో ఒక్కసారి మీరు ద్వితీయోపదేశకాండం, బైబిల్ లేని వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మీ చెవులను వాళ్ళు చదువుతున్న మాటల పైన పెట్టి మీరు వినండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మాట చెప్తున్నాడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 1వ వచనంలో మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అన్నాడు. ఎవరట? మనుషులు ఎవరట? మీరు 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 ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా, మీరు మాత్రమే కాదు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు, ఈ రాజమండ్రి మహాపట్టణంలో ఉన్నవాళ్ళు, కాకినాడలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, గుంటూరులో ఉన్నవాళ్ళు, విజయవాడలో ఉన్నవాళ్ళు, భారతదేశంలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే దేవుడు అనగానే ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. దేవుడు అనగానే ఒక దేశానికి చెందినవాడు కాదు. మనుషులు విడిపోయి ఈ మధ్యకాలంలో దేవుడు కూడా విడగొట్టేశారు. మా దేశానికి ఈ దేవుడు, మీ దేశానికి ఆ దేవుడు. ఇదేంటో అర్థం అవుతాం. మనుషులు విడిపోయారండి, దేవుళ్ళను కూడా విడగొట్టారు. నో, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని బైబిల్లో ఉంది. భూమి మీద ఉన్న ఈ మానవులందరూ కూడా ఒకరి నుండి వచ్చాడు. ఆ ఒకరిని చేసింది దేవుడు. ఈ యావత్ భూమి మీద మనుషులందరినీ కలిగించింది ఒకే దేవుడు. ఎలా చెప్తారండి మీరు అంటారా? మంచి రుజువు ఒకటి మీకు ఇస్తాను చూడండి. మంచి రుజువు ఇస్తాను మీకు. భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే దేవుడు చేశాడు అనడానికి ఒక మంచి రుజువు ఇస్తాను మీకు. జాగ్రత్తగా వినండి. ఎవడు ఇప్పుడు భారతదేశంలో ఉన్నామండి మనం. మన దేశం భారతదేశం, మనకే దేవుడు అనుకుందాం. అమెరికాలో ఉన్నారు, వాళ్ళకో దేవుడు అనుకుందాం. పాకిస్తాన్లో ఉన్నారు, వాళ్ళకో దేవుడు అనుకుందాం. ఎవడు ఆస్ట్రేలియాలో ఉన్నారు, వాళ్ళకో దేవుడు అనుకుందాం. కొద్దిసేపు అనుకుందాం మనుషులు అనుకున్నట్టుగా. అలా అనుకుంటే ఎవడు ఇప్పుడు భారతదేశంలో పుట్టిన మనుషులకి ఎన్ని చేతులు ఉంటాయి? బాగా ఆలోచించండి. భారతదేశంలో పుట్టిన మనుషులకి ఎన్ని చేతులు ఉంటాయి? నాకు 2 చేతులు ఉన్నాయండి. భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ 2 చేతులే ఉంటాయా? 2 చేతులే ఉంటాయి. ఇప్పుడు మన దేవుడు మనకి 2 చేతులు చేశాడు అనుకుందాం. ఇప్పుడు అమెరికా వాళ్ళ దేవుడు వేరు కదా, వాళ్ళకి ఎన్ని చేతులు చేశాడు అక్కడ? అమెరికా వాళ్ళకి 3 చేతులు అన్న వాళ్ళు చేయలేదండి. వాళ్ళకి ఎన్ని చేతులు ఉంటాయి? 2 ఉన్నాయా? అదేంటది? మరి ఆయన వేరు ఈయన వేరు కదా, ఆయన 3 చేసుకోవచ్చు కదా. వాళ్ళ మనుషులు కాదు, ఆ దేవుడు 3 చేసుకోవచ్చు కదా. నీళ్లు మనకే ఒకలాగే ఉన్నాయి, అమెరికా వాళ్ళకి కూడా ఒకలాగే ఉంటాయా? ఒకలాగే ఉంటాయి. గాలి మనకు ఒకలాగే ఉంది, అమెరికా వాళ్ళకి కూడా ఒకలాగే ఉంటుందా? ఒకలాగే ఉంటది. ఒకే దేవుడు చేశాడు కనుక సర్వ సృష్టి ఒకేలా ఉంటది. దేశానికో దేవుడు కాదు, రాష్ట్రానికో దేవుడు కాదు, గ్రామానికో దేవుడు కాదు. యావత్ భూమికి ఒకే ఒక దేవుడు, ఒకే ఒక తండ్రి, సృష్టికర్త ఒక్కటే. ఆయన పిల్లలే ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ. అందుకే మీరు ఏ దేశానికి వెళ్ళండి, మనుషులందరూ ఒకేలా ఉంటారు. 2 చేతులు, 2 కాళ్ళు, 20 వేళ్ళు, 2 కన్నులు, 32 పళ్ళే. ఎవరికైనా ఒక్క పన్ను ఎక్స్ట్రా ఉంటుందా? ఆస్ట్రేలియా వాళ్ళకి 34 పళ్ళు ఉంటాయా? ఉండవండి. అదేంటండి? అందరికి 32 పళ్ళే ఉన్నాయంటే అర్థం ఏంటంటే అందరు చేసింది ఒక్కడే. కనీసం అంటే దేవుడి మీద ఈ చిన్న పాట అవగాహన కూడా లేదండి. మా దేవుడు మీ దేవుడు, మేము ఎలాగ విడిపోయాం కదా. మేము కులాలుగా కొట్టుకుంటాం, మతాలుగా కొట్టుకుంటాం, మా భాష వేరు మీ భాష వేరు అని కొట్టుకుంటాం. మేము మొక్కలైపోయాం కనుక దేవుడు కూడా ఏమైపోయాలి? ఇప్పుడు మొక్కలు చేసేస్తాం అంతే. మాకో దేవుడు మీకో దేవుడు. ఇదేంటిది? అక్కడ బైబిల్ అండి అలా చెప్పదండి. యావత్తు భూమి, ఈ సర్వాన్ని కలిగించిన సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకడే. ఆయన తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన యెహోవా, ఆయన పిల్లలే ఈ సర్వ భూమండలం మీద ఉన్న మనుషులందరూ కూడా. ఇప్పుడు అదే చెప్తున్నాడు నువ్వు చదువుకున్న భాగంలో. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనంలో మీరు
మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సర్వేశ్వరుని పిల్లలు. ఓ మనిషి, నువ్వెవరంటే నువ్వు చెప్పవలసిన ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వెవరంటే నువ్వు చెప్పవలసిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను. ఇదండి కరెక్ట్ ఆన్సర్. మనిషి నువ్వెవరు అంటే నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. సర్వ సృష్టిని కలిగించిన సర్వశక్తిమంతుడైన దేవుని గర్భాన్ని పుట్టిన కారణ జన్ముడివి, కారణ జన్మురాలివి. ఎవరనుకున్నారు మనిషి అంటే? ఆఫ్టర్ ఆల్ అనుకున్నారా? ఏదో అమ్మనాళ్ళకి వివాహం చేస్తారు, వివాహంలో వాళ్ళ ఆవేశంలో జరిగిపోయిన జన్మ అనుకున్నారా? ఇది కాదు. చెప్తాను ఇప్పుడు నేను. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు నా బిడ్డలైతే పరలోకంలో ఉన్న నేను మీకు తండ్రిని అన్నాడు దేవుడు బైబిల్లో. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదువుతారు చూడండి, ఎంత బాగుంటుందో. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మనకందరికి తండ్రి ఒక్కడే. మనకందరికి. బైబిల్ భారతదేశంలో ఉంటది, బైబిల్ ఇంగ్లాండ్ లో ఉంటది, బైబిల్ పాకిస్తాన్ లో ఉంటది, బైబిల్ ఆస్ట్రేలియాలో ఉంటది. ప్రతి దేశంలోనూ బైబిల్ ఉంటది, ప్రతి భాషలోనూ బైబిల్ ఉంటది. ప్రతి భాషలో ఉన్న ప్రజలతో దేవుడు చెప్తున్న మాట, మనకందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? అంటే మీరు నా బిడ్డలు గనక సృష్టికర్తగా దేవుడిగా నేను మిమ్మల్ని సృష్టించాను. నా పిల్లలు మీరు, నా గర్భాన పుట్టిన పిల్లలు మీరు, నా సొత్తు మీరు, నా ఆస్తి మీరు, నా కష్టం మీరు, నేను కన్న కలలకు రూపం మీరు. దేవుడండి. అర్థమవుతుంది దేవుడు ఎవరికి? నేను కన్న కళలకు ఒక రూపం. భూమి మీద ఉన్న ఈ మానవులంతా కూడా నా కళల రూపాలు. భూమి మీద కదులాడుతున్న ఈ దేహాలు. అందుకే బైబిల్ దేవుడు అంటాడు, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకున్నాను, చెక్కాను, ఒక రూపం చెక్కాను. దేవుడు ఒక రూపం చెక్కాడండి తల్లి గర్భంలో మనకి. అందుకే చూడండి, నా మొహం చూడండి, నా ఎత్తు చూడండి, నా రంగు చూడండి, నేను ఒకలా ఉంటానండి. నా పక్కన ఇంకో మోహన్ అని ఉన్నాడు, ఈయన చూడండి, ఈయన మొహం నా మొహం ఒకలా ఉంటాయా? ఉండవు. ఇటు పక్క దానిలో అన్నాడు, ఈయన చూడండి, నా మొఖం ఆయన మొఖం ఒకలా ఉంటుందా? ఉండదు. పక్కన తమ్ముడు రాజేష్ ఉన్నాడు చూడండి, నా మొఖం ఆయన మొఖం ఒకలా ఉంటుందా? పోనీ వీళ్ళిద్దరు మొహం ఒకలా ఉంటుందా? ఉండదు. అక్కడ సీనన్ ఉన్నాడు చూడండి, ఆయన మొహం నా మొహం పేర్లు ఒకటే, ఆయన మొహం వేరు, నా మొహం వేరు. ఇదేంటండి ఇది? మొహాలు ఎందుకు ఇలా మారిపోతున్నాయి? నీ రూపాలు నేను తల్లి గర్భంలో చెక్కుతున్నాను కొడుక. నువ్వు ఒక స్పెషల్. భారతదేశంలోనే కాదు, నువ్వు ఏ దేశంలోకైనా వెళ్ళు, నీలాంటోడు ఇంకొకడు ఉండడు. ఉంటాడండి. మీకు మాట చెప్పనా, చాలా మంది అనుకుంటారు కవల పిల్లలు ఇద్దరు ఒకలా ఉంటారండి. ఒకలాగే ఉంటారా? మనం అనుకుంటాం, అప్పుడప్పుడు చూస్తాం కనుక వీళ్ళిద్దరు ఒకేలా ఉన్నారండి, సేమ్ టు సేమ్ అండి, పోల్చుకోలేకపోతున్నాం అండి, చిన్నోడు ఎవడో తెలియదండి, పెద్దోడు ఎవడో తెలియదండి మనం కొట్టుకుంటాం. కానీ తల్లి ఏమంటది? వీడు చిన్నోడండి, వీడు పెద్దోడండి అంటది. తల్లికి ఎలా తెలిసిందో నాకు చెప్పాలి, బాగా ఆలోచించండి. తల్లికి ఎలా తెలిసింది? వాడు చిన్నోడు వీడు పెద్దోడు అని తల్లికి ఎలా తెలిసింది? ప్రతిరోజు చూసిన తల్లి చిన్నోడికి చెవు కొంచెం వంకరగా ఉంటదండి అంటది. అంటే ఎవడ చెవు వంకరగా ఉందో వాడు చిన్నోడు, స్ట్రైట్ గా చెవు ఉన్నాడు పెద్దోడు. అంటే కవల పిల్లలిద్దరు కూడా ఒకలా లేరా? ఉండరండి. ఏంటండి, నువ్వు ఒకలాగా నేను ఒకలాగా. ఈరోజు భూమి మీద 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మందిని 800 కోట్ల రూపాయలు చెక్కాడు తండ్రి. ఆయన దేవుడు. దేవుని పిల్లల వంటి భూమి మీద మనుషులందరూ. మనిషి నీవెవరంటే కులంతో పరిచయం చేసుకుంటావా? వృత్తితో పరిచయం చేసుకుంటావా? నీ వంశంతోనా? కాదు, నేను దేవునికి కుమారుడినండి. సర్వాన్ని కలిగించిన, ఇగో ఈ మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ సర్వాన్ని కలిగించిన దేవుని బిడ్డలండి నేను. ఇప్పుడు మీరు ఇందా చదువుకున్న మాట్లాడుతున్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాడా, మనల్ని ఆ దేవుడే సృష్టించలేదా? అంటే ఒక్క దేవుడు సృష్టించిన భూమి మీద ఉన్న ఈ రూపాలు మనుషులు, దేవుని పిల్లలు. డైరెక్ట్గా ఒక మాట చెప్తాడంటే నిజంగా ఎంత ఆనందం వేస్తుందంటే, పిలుపు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం మీరు చూడండి, మనుషులు ఏమని పిలుస్తున్నాడు చూడండి దేవుడు. కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం అండి.
దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. ఆ పదం ఏంటండి? ఏమండి, నిజంగానండి బైబిల్లో ఉన్న దేవుడు పిలిచినట్టుగా మనుషులని నేను ఎక్కడ ఇలాంటి పిలుపులు వినలేదండి. మనిషిని ఏమని పిలుస్తున్నాడు తెలుసండి దేవుడు? దైవపుత్రులారా. బా, ఈ పదం చూడండి ఎలాగుందండి. సృష్టిని కలిగించిన సర్వేశ్వరుడు, సృష్టికర్త, దైవపుత్రులారా, దేవుని పిల్లలారా, నా పుత్రులారా, నా పిల్లలారా. మనిషి దేవుని కుమారుడు, మనిషి దేవునికి ఏమంటే కుమార్తె, పరలోకంలో ఉన్న కన్న తండ్రి కుమార్తె. మర్చిపోకండి, దేవుని పిల్లలు భూమి మీదకి వచ్చిన మనుషులందరూ. మీరు లోకాసు వార్త 3:38 చదివినా అక్కడ చివరి మాటలో ఒక మాట ఉంటుందండి. ఆదాము గారి గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు. లోక 3:38 చివరి మాట, ఆదాము దేవునికి కుమారుడు అని ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ రెఫరెన్స్లన్నీ చోట పెట్టుకుంటే ఒక చిన్న ఆన్సర్ వచ్చింది మనకి. మనిషి నువ్వెవరు అంటే దేవుడు చెప్తున్న మాట, సాక్షాత్తు నాకు కొడుకువు నువ్వు, నా కూతురువు నువ్వు, పరలోకంలో ఉన్న దేవుని పిల్లలు ఈ భూమి మీద ఉన్న మనుషులు. మరి తండ్రి అనగానే చాలా మంది అండి బైబిల్ అర్థం కాక, బైబిల్లో దేవుడు చెప్తున్న ఉద్దేశాలు అర్థం కాక చాలా మంది హేళన చేస్తారు. మీరు ఏ ప్రశ్న అయినా అడగండి బైబిల్ గురించి, సమాధానం చెప్పడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. దేవుడు తండ్రి అంటుంటే చాలా మంది అంటున్నారు, ఆ బైబిల్ పట్టుకున్న వాళ్ళు అందరూ అలాగే మాట్లాడతారా? దేవుడు తండ్రి ఏంటి, మనకి తండ్రి లేడేటి, మనకి నాన్న లేడేటి, మన అమ్మ లేదా, మనకి ఈయన తండ్రి దేవుడు తండ్రి అంటారు వాళ్ళు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు అందరూ దేవుడు తండ్రి అంటున్నారు, దేవుడు ఎలా తండ్రి అవుతాడు, మనకు నాన్న లేడా అంటున్నారు. నిజమే, మీకు నాన్న ఉన్నాడు, మీకు అమ్మ ఉంది, ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నువ్వు చెప్పుకుంటున్నావు. నీకు తెలియని సంగతి ఒకటి ఉంది. ఆ సంగతి తెలిస్తే దేవుడు ఎలా నీకు తండ్రి అవుతాడో అర్థమవుతుంది. ఏంటి తెలియవలసింది అంటే, మీ అమ్మ రూపమో మీ నాన్న రూపమో నీకు వచ్చింది. నేను మా అమ్మ పోలికండి, నేను మా నాన్న పోలికండి అంటున్నావు. నీకు వచ్చిన ఆ పోలిక కానీ ఆ రూపం కానీ దేనికి వచ్చాయి అంటే శరీరానికి వచ్చాయి. మా అమ్మలాగే ఉంటానండి నేను, మా నాన్నలాగే ఉంటానంటే మీ అమ్మ పోలికలు మీ నాన్న పోలికలు కేవలం నీ దేహానికి వచ్చాయి. నీ దేహం ఏర్పడడానికి కారకులు వాళ్ళు. కానీ మనిషి అనగానే దేహం ఒకటే కాదు. దేహం మాత్రమే మనిషి కాదండి. దేహంలో ఏముండాలో తెలుసా? ఆత్మ ఉండాలి. ఆత్మ శరీరం ఈ రెండు కలిస్తే మనిషి. మీరు ఎలాగంటే చెప్తారంటారా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు ఇట్టే అర్థమైపోద్ది. ఇప్పుడు ఆత్మ దేహం కలిస్తేనే మనిషి, ఈ రెండు కలిస్తే మనిషి. నీ దేహానికి వచ్చింది, మీ అమ్మ నుంచి వచ్చింది కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుడు కాదంటున్నావు. నీకు అర్థం కానిది ఏంటంటే, నీ దేహం లోపల నీ కంటికి కనబడిన ఒక అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తి ఆత్మ. ఆ ఆత్మ నీ నుండి వేరైపోతే మీ అమ్మను చూడలేవు, మీ నాన్నే చూడలేవు, వాళ్ళు నిన్ను చూడలేరు. తెలియదు చాలా మందికి ఇది. ఆత్మ వేరైపోవడం ఏంటంటే, చాలా ఆత్మ ఉండటం ఏంటంటే, దాని వల్ల బ్రతకడం అనుకుంటున్నాడు. మీరు ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థమవడానికి. ఏదో ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, చనిపోయాడు అనుకుందాం. చావు అంటే ఏంటి చెప్పండి, బాగా ఆలోచించండి. చావు అంటే ఏంటి? అప్పటి వరకు మాట్లాడేవాడు మాట్లాడటం లేదు, అంతేనా? అప్పటి వరకు చూసే అతను చూడటం లేదు, అప్పటి వరకు కదిలేతను కదలటం లేదు, అప్పటి వరకు చెయ్యి లాగనేవాడు చెయ్యి పైకి లాగట్లేదు, కాళ్ళు నడిచేవి నడవటం లేదు, ఊపిరి లోపలికి తీసుకునేవాడు తీసుకోవటం లేదు, నీళ్లు త్రాగేవాడు త్రాగటం లేదు, అంతకుముందు ఎన్ని బిర్యానీలు పెట్టినా తినేవాడు ఇప్పుడు ఏమీ తినటం లేదు. అదే కదా జాబ్ అంటే. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, మీ అమ్మ నీకు నోరు ఇచ్చేది కదా, మీ నాన్న నీకు దేవుడిని ఇచ్చాడు కదా, మీ నాన్న వల్లనే నిన్ను పుట్టాలంటున్నావు కదా, మరి చచ్చిపోయిన శవానికి మీ నాన్న ఇచ్చిన అవయవాలు ఎందుకు పని చేయడం లేదు? శవం దగ్గర అంటే ఇష్టమైపోయిన చచ్చిపోతేనండి, కొడుకు చచ్చిపోవడానికి కూడా తండ్రి అంటాడు, ఒక్కసారి నీ చివరి మాటలకు నోచుకోలేకపోయిందా, ఒక్కసారి నాన్న అంటాడు. అంటారా శవం? అందవు. భార్య అంటే బాగా ఇష్టం అనుకోండి, చచ్చిపోయిన భర్త ఏడుస్తూ ఉంటాడు, అమ్మ ఒక్కసారి అమ్మ చివరిగా ఏమండి అని ఒక్కసారి పిలువమ్మా బోర్డు ఎడుతారు అక్కడ. అంటారా? అందవు. మరి ఏమి మీ నాన్న ఇచ్చిన అవయవాలు మీ అమ్మ ఇచ్చిన అవయవాలు ఎందుకు పని చేయడం లేదు? వాళ్ళు ఇచ్చారని పోనీ అనుకుందా, కొంచెం వాళ్ళు ఇచ్చారని, ఎందుకు పని చేయడం లేదు?
లోపల వీటన్నిటిని పని చేయించడానికి పవర్, శక్తి ఆత్మ. ఆ ఆత్మ అందులో నుంచి ఏమైంది? వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోగానే నీ బొమ్మ కుప్ప కూలిపోయింది. అక్కడ నీ కంటికి కనిపించిన ఒక మహాశక్తి నువ్వు మాట్లాడడానికి, నువ్వు చూడడానికి, నువ్వు వినడానికి, నువ్వు చదువుకోవడానికి, నువ్వు ఉద్యోగం చేయడానికి, నువ్వు వ్యాపారం చేయడానికి నీ లోపల ఒక శక్తి ఉంది. అదే ఆత్మ. ఆ ఆత్మలకు తండ్రే పరలోకంలో ఉన్న దేవుడు. నీ శరీరపు పోలికలు నీ తండ్రి నుంచి తల్లిలో నుంచి వస్తే నీ లోపల ఆత్మలు కదా. ఆ ఆత్మలకు తండ్రి పరలోకంలో ఉన్న దేవుడు. ఎబ్రియులకు రాసిన పత్రిక, ఏ బైబిల్ అండి, మానవులకు తెలియని సంగతులన్నీ ఎంత సూపర్గా రాయబడింది బైబిల్లో. ఎబ్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ అధ్యాయం చూడండి. 9వ వచనం చదువుతున్నారు. ఎబ్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఎబ్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఉంది. మరియు శరీర సంబంధులైన తండ్రులు నీకు మీ నాన్న పోలికి వచ్చింది కదా, ఆయన గురించి కూడా మాట్లాడుతున్నాడు, మీ నాన్న గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. నాన్నకి భయపడ్డావు, కారణం అన్నాడు కదండి, రెక్కల మొక్కలు చేసుకుని పెంచుతున్నాడు కదండి, మా నాన్న కదండి అని మీ నాన్న శిక్షిస్తే భయపడతావు, మీ నాన్న మాట్లాడుతుంటే వింటున్నావు. వెరీ గుడ్. వినాలి కూడా, దేవుడు చెప్పాడు పిల్లలారా తల్లిదండ్రులకు మీరు లోపడండి అని. వెరీ గుడ్, మంచిది. కానీ ఇక్కడ మీకు తెలియవలసిన సంగతి ఏంటంటే మీ నాన్న మీ నాన్న మీ నాన్న ఈ నాన్నని చూసావు. ఈ నాన్నను నిన్ను కలిగించిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉండబట్టి మీ నాన్న మాట్లాడుతున్నాడు, ఆయన ఉండబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, మీరు ఇద్దరు మాట్లాడుకోవాలని ఆయన ఉన్నాడు మధ్యలో. ఎవరాయన అంటే మీ నాన్నలోను నీలోను ఆత్మను పెట్టిన తండ్రి. ఇప్పుడు అది చెప్తారు చూడండి, కిందకి లేసరికి ఎంత బాగా మాట్లాడతాడంటే, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. బా, ఎవరట ఆయన? దేవుడు ఎవరట? ఆత్మలకు తండ్రి. నీలో ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మకు తండ్రి. ఆత్మ లేకపోతే నీకు చూపు లేదు, ఆత్మ లేకపోతే నీకు మాట లేదు, ఆత్మ లేకపోతే ఈ సృష్టి నువ్వు అనుభవించలేవు. మీకు అర్థం కావడానికి చెప్తానండి. ఇప్పుడు మీకు అందరికి సౌండ్ వినపడుతుందా? బాక్స్ లో సౌండ్ వినపడుతుందా? వినపడుతుంది. లైట్లు వెలుగుతున్నాయా? వెలుగుతున్నాయి. ప్రొజెక్టర్ వేస్తే ఇక్కడ బొమ్మ వచ్చిందా? బొమ్మ వచ్చింది. ఏమండి, లైట్లకు కానీ కరెంటుకి కానీ ఆ బొమ్మ చూపించడానికి కానీ మనకి కంటికి కనపడని ఒక శక్తి పనిచేస్తుంది. ఏ శక్తి చెప్పండి? ఏ శక్తి అది? కరెంటు. ఇప్పుడు కరెంట్ తీసారనుకోండి, ఏం చెప్పండి ఇక్కడ పరిస్థితి? చెమ్మ చీకటి. బాక్సులు పనిచేస్తాయా? పనిచేయవు. అంటే బాక్సులు అంటే ఏంటంటే మీ నోరు అనమాట. ఆత్మ వెళ్ళిపోతే నోరు పనిచేస్తుందా? పనిచేయదు. ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నామని మైక్ వింటుంది, మీ దగ్గరికి పంపేస్తుంది. చెవు అనుకోండి, కరెంట్ పోతే ఈ చెవు పనిచేస్తుందా? పనిచేయదు. ఇదిగో మీకు బొమ్మ చూపిస్తుంది కదా, కన్ను అనుకోండి, కరెంట్ పోతే కన్ను పనిచేస్తుందా? పని చేయదు. అంటే నీ పవర్ ఉంటే ఈ ఎక్విప్మెంట్, ఈ పరికరాలన్నీ ఎలా పనిచేస్తున్నాయో, నీలో ఆత్మ ఉంటే నువ్వు మాట్లాడతావు, నీలో ఆత్మ ఉంటే చూస్తావు. అంటే మనిషి ఎవరు అంటే సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు, ఆయన తండ్రి. ఆయనలో నుంచి విడిపోయిన భాగం ఆత్మ ఒకటి మీలో ఉంది. అందుకే శరీర సంబంధమైన తండ్రులు ఎలా ఉంటారో, నేను ఆత్మలకు తండ్రిని. మరి దేవుని కుమారుడు కదా నువ్వు, ఆయనలో ఆత్మను ధరించుకున్నవాడు కదా నువ్వు. మరి ఆత్మ పోలికలేంటి, శరీర పోలికలేంటి చెప్తావు. మా నాన్నకి ముక్కు లావు ఉంటుందండి, నా ముక్కు ఎంత లావు వచ్చిందండి అంటే ఎవరి పోలిక వచ్చిందన్నో? మీ నాన్న పోలిక. మా అమ్మకి చెవులు చాలా పెద్దగా ఉంటాయండి, నాకు కూడా పెద్దగా ఉన్నాయండి. మా అమ్మ చెవులు వచ్చినాయండి. వెరీ గుడ్. అమ్మ చెవులు వచ్చాయి, నాన్న ముక్కు వచ్చింది, మేనమామ పోలికలు వచ్చాయి, ఎవరి తాత పోలికలు వచ్చాయి, అన్ని శరీరానికి వచ్చాయి. బాగున్నాయి, అటు చూసి మురిసిపోతున్నావు కదా. మరి లోపల ఆత్మ. ఇప్పుడు ఆత్మ కూడా పోలికలు ఉన్నాయి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నదులను చేద్దాం అన్నాడు. అంటే దేవుని స్వరూపం నీలో ఉంది లోపల. ఏంటండి దేవుడి స్వరూపం? ఏంటండి దేవుని పోలికలు? ఏంటండి దేవుడి లక్షణాలు? అంటే ప్రేమ. దేవుడి స్వరూపం. దేవుడు ఎలా ఉన్నాడని బైబిల్లో ఉంటది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ స్వరూపాన్ని ధరించుకున్న నీలో ఏది ప్రేమ?
మనం ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమిస్తాం? మన తమ్ముడిని, మన అక్కని, మన నాన్నని, మన అమ్మని, పొరిగింటోని చూస్తాడు, ఏదో పాకిస్తాన్ శత్రువుని చూస్తాడని చూస్తాం. ఇక చూసారా, నీలో దేవుడు పెట్టిన ప్రేమ, నీలో దేవుడు పెట్టిన దయ, జాలి, కరుణ, ఇవన్నీ మనిషి పోగొట్టుకునండి దేవుడి స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడి కుమారుడిగా, దేవుడి కుమార్తెగా ఈ లోకానికి వచ్చిన మనిషి దేవుడి రూపాన్ని చెరిపేసుకున్నాడు. కులాలు, మతాలు అని అందరూ ఒకటే అని దేవుడు అంటుండే, కాదు మేము వేరు, మీరు వేరు, మీ కులం వేరు, మా కులం వేరు, మీ ప్రాంతం వేరు, మా ప్రాంతం వేరు. తప్పటిది. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఒకే తండ్రి గర్భం నుండి భూమి మీదకి వచ్చిన మనుషులు. నిజంగానండి, మీకు మాట చెప్తాను, తల్లి తండ్రి అండి పిల్లల కోసం చాలా కష్టాలు పడతారండి. మీకు తెలియదు కాదు, పిల్లల కోసం అహోరాత్రులు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ఆలోచన అంతా పిల్లలే, వాళ్ళు కష్టపడుతుంటే పిల్లల కోసమే. ఎవరు డ్యూటీలు చేస్తారు, ఓటీలు చేస్తారు, ఎందుకంటే చేస్తున్నారు అంటే మరి కూతురు ఎదుగు వచ్చింది కదండి, మంచి సంబంధం చూడాలి కదండి, కష్టపడుతున్నానండి కుమార్తెకి మంచి వివాహం చేయడానికి అంటాడు. అంటే నీ పిల్లల కోసం నువ్వు కష్టపడతావు కదా, మరి నీ కోసం దేవుడు కష్టపడలేదా? నీ కోసం దేవుడు ఏమి కష్టపడటం లేదా? పరలోకంలో తన కన్నతండ్రుడు కుమారుడుగా, కుమార్తెగా ఆయన నీ కోసం పడుతున్న కష్టం, ఆయన నీ కోసం చేస్తాను కొన్ని చెప్తాను. దేవుడు అనగానే ఎవరు అనుకున్నారు? ఇది సృష్టిని కట్టి కళ్ళ ముందు పెట్టి, నిజంగానండి సృష్టిని కట్టినప్పుడు అండి దేవుడు తను చేసిన పని గురించి బైబిల్లో ఒక మాట రాశాడు. మీరు ఆశ్చర్యపోయే, నివ్వెరపోయే సంగతి ఒకటి చెప్తాను ఇప్పుడు. దేవుడు మనిషి కోసం సృష్టి చేశాడు. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవయవాలను చేశాడు. అది మీరు ప్రసంగంలో చదువుకుంటారు, చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు. ఆ పని చూడాలి గర్భంలో ఎముకలు, శరీరము, మాంసము, నరములు, రక్తము, అవయవాలు ఇవన్నీ నేను చేస్తున్నాను, అది నా పని అన్నాడు. కాబట్టి నిజంగా దేవుడు ఒక్కసారి పని చేస్తే, ఒక్కసారి దేహాన్ని కడితే మనిషి దారుడు పాడు చేసుకోలేము తప్ప 60-70 ఏళ్ళ వరకు అది పాడవుతుందా? పాడవుతుంది. బైబిల్లో మాట చూపిస్తాను, ఇప్పుడు మీకు ఆశ్చర్యమైపోతుంది. ప్రసంగి గ్రంథం, అందరూ ప్రసంగి గ్రంథం ఒకటి తీయండి, చాలా అద్భుతమైన మాట రాశాడు 3వ అధ్యాయంలో దేవుడు. 14 వచ్చి చదువుదాం. ప్రసంగి గ్రంథం ఎవరు జాగ్రత్తగా రాసుకోండి, ఇది జాగ్రత్తగా ఆలోచించండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 14 వచ్చిన దేవుడు చేయు పనులన్నీ, దేవుడు చేయు పనులన్నీ దేవుడు పని చేస్తాడట. ఎంతకాలం ఏమనుకున్నారంటే దేవుడు అనగానే తొట్ట కూర్చొని ఉంటాడు, లేదా అన్న పెట్టుకుని రావాలనుకున్నాం మనం, అంతే కదా. దేవుడి గురించి అదే కదా చిన్నప్పటి నుంచి మనం నేర్పారు. అక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ దేవుడు ఉంటాడు, నీకేమన్నా బాగోపోతే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకో, దేవుడు నీ కోరికలు తీరుస్తాడు. ఇదే చెప్పారు దేవుడి గురించి చిన్నప్పటి నుంచి మనకి. దేవుడు అని ఆయన పని చేస్తాడు, మర్చిపోకూడదు. దేవుడు పని చేస్తున్నాడు, పని చేసి ఆయన దేవుడు, కదిలేవాడు దేవుడు, మాట్లాడేవాడు దేవుడు, నీకోసం ఈ అనంత విశ్వాన్ని కలిగించిన వాడు దేవుడు, ఈ సృష్టిని నడిపిస్తున్నవాడు దేవుడు. అదే ఇప్పుడు అక్కడ చదవబడుతున్న మాట. దేవుడు చేయు పనులన్నీ అంటే దేవుడు అనే ఆయన భూమి మీద తన పిల్లల కోసం పని చేస్తున్నాడు. ఎవరు చెప్పలేదు ఇది? దేవుడు అనే ఆయన తన బిడ్డలని మిమ్మల్ని చెప్పుకున్నప్పుడు, తన పుత్రులని మిమ్మల్ని చెప్పుకున్నప్పుడు మీకోసం పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? ఎలాంటి పని చేస్తున్నాడు? ఎంత బారాచడండి వచ్చును చదువుతాం చూడండి. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములనియు నేను తెలుసుకుంటుని, దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదట. జాగ్రత్తగా వినండి. దేవుడు తన పిల్లల కోసం పని చేస్తున్నాడట. ఆ పని కూడా ఎలాగుంటదట? దేవుడు చేయు పనులన్నీ శాశ్వతం అన్నాడు. అంటే ఒక్కసారి చేశాడు అంటే ఇక మరలా పోయేది ఉండదు ఆయన చేస్తే. ఎలాగండి దేవుడు చేసే పనులు శాశ్వతం ఏంటి అనుకుంటున్నారా? కొన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. బాబా వీడియో రెడీ చేయండి, ఒక వీడియో చూపిస్తాను మీరు చంద్రి గారు. దేవుడు సూర్యుని చేశాడండి. ఎప్పుడు చేశాడు చెప్పండి? ఆదామును చేయక మునుపు చేశాడు, సృష్టికి పూర్వం. దేవుడు ఒకసారి సూర్యుని చేసిన తర్వాత మధ్యలో ఆరిపోతున్నాడని అప్పుడప్పుడు రిపేర్లు ఏమైనా చేశాడా? మా తాతకాలంలో సూర్యుడికి రిపేర్లు జరిగాయండి, ఎవరైనా చూసారండి? చంద్రుడికి ఏమైనా రిపేర్లు జరిగాయా? రిపేర్లు జరుగుతున్నాయా? భూమికి ఏమైనా రిపేర్ జరుగుతుందా? జరగదా?
జరగదు. కారణం ఏంటి? అది మనుషులు చేసింది కాదు, అది సృష్టి. ఎవరు చేసింది? దేవుడు చేసింది. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తాను. దేవుడు సూర్యుని చేస్తే మనిషి ఇంట్లో లైట్ చేసుకున్నాడు, ఇంట్లోకి లైటింగ్కి రాత్రిపూట. వెరీ గుడ్. సూర్యుడు చేసిన లైట్, సూర్యుడు దేవుడు చేశాడు కదా, దానికి రిపేర్ లేవు, ఆగిపోవడం లేదు. మనిషి చేసిన లైట్ రిపేర్లు ఉన్నాయా? ఆగిపోద్దా? ఆగిపోద్ది. ఇంకా చెప్పనా నేను, మీరు నిజంగా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఈ రోజు బుర్ర వేడెక్కిపోద్ది మీకు. సూర్యుని చేశాడండి, శాశ్వతం. భూమిని చేశాడండి, శాశ్వతం. గాలి చేశాడండి, శాశ్వతం. నువ్వేమైనా రిపేర్లు చేస్తావా? ఉన్నదాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు, అంతే కదా. నాశనం చేయకుండా ఉంటే చాలు. మంచి నీళ్ళు చేశాడు, దాని ఫ్యాక్టరీలు పెట్టేసి ఆ మంచి నీళ్ళలోకి ఏమండి ఈ మురుగు నీళ్ళు పంపేసి, కెమికల్ నీళ్ళు పంపేసి గోదావరులు, సముద్రాలు, నదులు అని సర్వనాశనం చేశాడు. నాశనం చేయడానికి తప్ప బాగు చేయడానికి పనిచేయడండి మనిషి. ఒకప్పుడు ఈస్ట్ వెస్ట్ అనేసరికండి ఏమండి అది ఒక చిన్న కాశ్మీర్ అండి, చిన్న కోనసీమ అనేవారండి. నేను చాలా ఆనందపడిపోయేవాడిని. హైదరాబాద్లో ఉంటాను నేను. బాబు నువ్వు ఎక్కడి నుంచి ఉంటే మాది ఈస్ట్ గోదావరి కోనసీమ అని చెప్పేవాడు. అబ్బాబ్బా భలే ఏరియా బాబు మీద అనేవారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు ఏ ఈస్ట్ వెస్ట్ పచ్చగా అందంగా చక్కటి గోదావరిలో చక్కటి నదులతో వెలసిందో, ఈ మధ్యకాలంలో మనిషిని డబ్బు పిచ్చి బాగా పట్టేసి పంట పొలాల్ని నాశనం చేసేది చేపల చెరువులు, రొయ్య చెరువులు. అందులో ఏమైనా మంచి వేస్తాడంటే ఆ చేపలు పెరగడానికి కుళ్ళంతా వేస్తున్నాడు, ఆ రొయ్యలు పెరగడానికి కెమికల్స్ అన్ని వేస్తున్నాడు, పంట పైకి తీసేస్తున్నాడు, ఆ నీళ్ళన్నీ వదులుతున్నాడు. ఎక్కడికి? నదుల్లోకి. నదులు కలుషితం, సముద్రాలు కలుషితం. నీ డబ్బు పిచ్చి నీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, వాతావరణాన్ని అంతా నాశనం చేస్తుంది. చక్కటి పంట పొలాలని ఈరోజు బీడు భూములుగా మార్చేశారు కదా. నాశనం చేయట్లేదండి మనిషి. దేవుడు చేసిన అందమైన సృష్టిని నాశనం చేస్తున్నాడు. బాగా డబ్బు పిచ్చి పట్టి. ఇలా మీరు ఆలోచిస్తే మీ కళ్ళ ముందు కనబడుతున్న దేవుడు చేసినవన్నీ శాశ్వతం, మనిషి చేసినవన్నీ కూడానండి. ఈ లైట్ ఎంత బాగా వెలిగితే ఎంతకాలం వెలిగితే చెప్పండి. ఈ లైట్ 1 year వారంటీ అంటాడు, 1 year గ్యారంటీ అంటాడు. అంటే అర్థం ఏంటంటే సంవత్సరం తర్వాత చెప్పలేనని చేసినోడే అంటున్నాడు, సంవత్సరం తర్వాత చెప్పలేనని. దేవుడు సూర్యుని చేసి బాబు ఇది కొంచెం 10 సంవత్సరాలు వెలుగుతుంది, తర్వాత కొంచెం రిపేర్లు చేయాలి అన్నడా? దేవుడు చేసిన పనులన్నీ ఏటట శాశ్వతం. ఇంకా సూపర్గా చెప్పనండి ఒకటి. సూర్యుని చేశాడు, మనకిచ్చాడు. చంద్రుడు చేశాడు, రాత్రిపూట చిన్నగా బెడ్ లైట్ పెట్టాడు. నిజంగా దేవుడు సూపర్ అని చెప్పడానికంటే మన కళ్ళ ముందు ఒక జీవిని చేసాడండి. దానికి బ్యాటరీ ఉండదు, దానికి ఛార్జింగ్ ఉండదు, కానీ అది వెలుగుతుంది. లైట్లో బాబు వీడియో అయ్యి నిజంగా సృష్టిలో దేవుడు చేసిన మహాద్భుతం అండి. చూడండి అది, దాన్ని చూడండి. పురుగండి, మీకు తెలుసది ఏం పురుగు? మెరుగురు పురుగు. చూడండి అబ్బా, లైటింగ్ చూడండి. అది ఒక్కసారి ఆన్ చేస్తుంటే లైట్ చూడండి చీకట్లో ఎలాగుందో. ఇప్పుడు దీనికి ఏ పిన్ అండి ఛార్జింగ్ పిన్ చెప్పండి. ఇప్పుడు దానికి ఆ లైట్ ఎరగడానికి ఏ పిన్ దానికి ఛార్జింగ్? బ్యాటరీలు ఎక్కడ ఉన్నాయి? ఇది మనిషి చేసింది కాదు. ఎవరు చేసింది? దేవుడు చేసింది. మనిషి ఇలాంటి వాళ్ళని చూసి ఛార్జింగ్ లైట్ కనిపెట్టాడు. 1 గంట సేపు 2 గంటల సేపు డైరెక్ట్ వాడారు అనుకోండి, తర్వాత ఏమైపోతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. ఈ పురుక్కి ఛార్జింగ్ అయిపోతుందా? దాని జీవితకాలం అది అలా వెలిగిస్తూనే ఉంటుందండి లైట్. దాన్ని ఎందుకు చేశారంటే మన బెడ్ లైట్లు పెట్టుకున్నాం. మరి జంతువులకు బెడ్ లైట్ ఏంది అంటే ఇది వెళ్ళిపోయి ఇప్పుడు పక్షి గూళ్ళలోకి దూరిపోయి పక్షి గూళ్ళ లోపల తెల్లవారున అది అలా వెలిగిస్తూ ఉంటే పక్షి పిల్లలు ఆనందంగా ఉంటాయట ఆ లైటింగ్ లో. అంటే పక్షుల కోసం దేవుడు చేసిన బెడ్ లైట్ అనమాట ఇది. జీవుల కోసం దేవుడు తయారు చేసిన బెడ్ లైట్ ఇది. నువ్వు వెలగాలి. అవి చీకట్లో ఏమైనా భయపడతాయేమో, నువ్వు కొంచెం అలా లైట్ వెలిగించని నేను తోకలో లైటింగ్ ఎట్టి వదిలేసాడండి దేవుడు. ఇదంతా అనుభవిస్తున్నాడండి మనిషి, ఇదంతా చూస్తున్నాడండి మనిషి. కానీ దేవుడు అర్థం అవటం లేదు. ఇప్పుడు ఈ పురుగులో ఛార్జింగ్ అయిపోతూ దేవుడు చేసిన పనులన్నీ ఎలాంటివట? శాశ్వతం. చాలు తమ్ముడు వెలిగించండి, లైట్లు వేయండి. మీరు ప్రకృతిలో దేనైనా చూడండి, శాశ్వతం. ఒక్కసారి దేవుడు చేశాడంటే ఆ పని శాశ్వతం. మీకు కూడా చెప్తాను ఇంకా బాగా అర్థం అవడానికి. తల్లి గర్భంలో దేహాన్ని కట్టాడండి దేవుడు, దేహాన్ని కట్టాడు. బాగా వినండి. ఈ దేహం పైన బట్టలు వేసుకుంటా, రంగురంగుల బట్టలు. 10,000 పెట్టి పట్టు చీర కొన్నా ఎంతకాలం కట్టుకుంటా చెప్పండి ఆవిడ? ఎంతకాలం?
మా అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత కలర్ వెళ్ళిపోతే చిరిగిపోద్ది. చిరిగిపోయిందా? చిరిగిపోయి. ఎంత కాస్ట్లీ బట్టలైనా చిరిగిపోతాయా? చిరిగిపోతాయి. ఆ బట్టలు వేసుకుంటున్న ఒళ్ళు ఏమైనా చిరిగిపోతుందా? చెరగదు. ఒళ్ళు ఏమైనా అరిగిపోతా? అరగదు. ఆడపిల్లలు చూడండి, పుట్టినప్పటి నుంచి అంటే పాపం వాళ్ళు తోమటమే. ఏంటది? సామాన్లు. ఈ సామాన్లు తోమి వాళ్ళ పీచులు అరిగిపోతాయి తప్ప అరిచేయి ఏమైనా అరిగిపోద్దా? అరగదు. కాళ్ళకు చెప్పులు వేసుకుంటాడు, కాళ్ళకు బ్రాండెడ్ షూలు వేసుకుంటున్నాడు. నువ్వు ఏ బ్రాండెడ్ షూ వేసుకున్నా సంవత్సరానికి అరిగిపోద్ది. పాదం ఎప్పుడైనా అరిగిపోతుందా? అరగదా? అరగదు. ఏమంటే అరికాలు అరగదట, అరచెయ్యి అరగదట, దేహం అరగదట. అన్ని శాశ్వతమైనవి. నువ్వు 60-70 ఏళ్ళు బ్రతికితే నాయన 60-70 ఏళ్ళు ఆ దేహం ఉపయోగపడుతుంది. నువ్వు పాడు చేసుకోకుండా ఉంటే. జ్యూసులు తాగరానిస్తే నువ్వేం మందు అవుతున్నావు, యాసిడ్, అందుకు పోతుంది అది. లేకపోతే బాగుండు. అన్ని తినరా అంటే స్వీట్లు ఒకటే తింటావు, షుగర్ తెచ్చుకుని చచ్చిపోతున్నావు. నువ్వు తింటున్నావు, నువ్వు పాడు చేసుకుంటున్నావు, నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నేను మాత్రం పర్ఫెక్ట్ సూపర్ దేహాన్ని ఇచ్చాను ఆయన. దేవుడు చేసే పనులన్నీ కూడా శాశ్వతం. ఎవడి దేవుడు తన పిల్లలుగా మనల్ని ప్రేమించి ఈ జీవితాన్ని మీరు నా పిల్లలు అని చెప్పి లోపల ఆత్మను పెట్టి ఆత్మ దేహాన్ని కలిపి నీకు ఒక మనిషిగా నీకు రూపం ఇచ్చి ఈ దేహం భూమి మీద అనుభవించడానికి దేవుడు పనులు చేస్తున్నాడు, ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇది కదండి దేవుడు అంటే. దేవుడు అర్థం అవ్వలేదు కదండి మనిషికి. దేవుడు ఆలోచనలు అర్థం అవ్వలేదు కదండి మనిషికి. తాను ఎందుకు పుట్టాడు తనకు అర్థం అవ్వలేదు. బైబిల్లో మాట చెప్తున్నాడు అండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. మనిషి నువ్వు దేవుడు కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, తల్లి గర్భంలో నీకు దేవుడు దేహాన్ని కడితే ఆ దేహంతో నువ్వేం చేయాలో చెప్తున్నాడు భూమి మీద. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం ఉంది. నా మహిమ నిమిత్తం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని. చూడండి మాట, నేనే వారిని కలగజేసి తిని. వారిని పుట్టించిన వాడను నేనే. నేనే ఆ పదం చూసారా? నేనే వాళ్ళను పుట్టించిన వాడను నేనే. తల్లి గర్భంలో ఆ దేహం కట్టిన వాడని నేనే. ఇంతకీ ఎందుకయ్యా మమ్మల్ని కంటున్నావు? ఎందుకయ్యా మాకు ఈ జన్మలను ఇచ్చావు? ఎందుకయ్యా ఈ శాశ్వతమైన పనుల మధ్యలో మమ్మల్ని సేద తీరుస్తున్నావంటే అంటున్నాడు, నా మహిమ నిమిత్తము. భూమి మీద మనిషి ఎందుకు పుడుతున్నాడట? ఈరోజు కుమార్తె పుట్టింది కదండి, మాన్విత. ఎందుకు పుట్టింది? దేవుడిని మహిమపరచటానికి. మీరెందుకు పుట్టారు? దేవుడిని మహిమపరచటానికి. నేను ఎందుకు పుట్టాను? దేవుడిని మహిమపరచటానికి. ఎలాగంటే మహిమపరచాలి? ఇదిగో నా గాత్రంతో కన్న తండ్రి దేవుడి గురించి మాట్లాడుతున్నాను, ప్రయాణాలు చేస్తున్నాను నా దేహంతో. దేవుడు వాక్యం చదువుకోవడానికి నాకు కళ్ళు ఇచ్చాడు కదా, బాగా వాక్యాన్ని చదువుతున్నాను. బాగా నాకు ఇచ్చిన బుద్ధితో జ్ఞానంతో దేవుడి సహాయంతో ఆ వాక్యాలు అర్థం చేయించుకునేలాగా దినదినము దేవుడిని అడిగి కష్టపడుతున్నాను. తండ్రి ఏంటి తండ్రి, ఏంటి ఆ వాక్యం ఏంటి తండ్రి, అందులో అర్థం ఏంటి తండ్రి, అది మీరు ఎందుకు రాయించారు తండ్రి, ఇది నేను ప్రపంచానికి చెప్పాలి తండ్రి. మీ ఘనత, మీ కీర్తి, మీ కష్టం, మీ శ్రమ ఈ పిల్లల ముందు పెట్టాలి తండ్రి. దేహాన్ని దేవుడి పనిలో పెట్టి దేవుడికి మహిమ తెస్తున్నాను. మీరు అలాగే ఉండాలి, మీరు అలాగే ఆలోచించాలి. మీరు కూడా అందుకే పుట్టారు. మనిషి నువ్వు పుట్టింది ఉద్యోగం చేయడానికో, వ్యాపారం చేయడానికో, లాయర్ గానో, డాక్టర్ గానో, యాక్టర్ గానో నీ జీవితాన్ని ముగించుకోవడానికి పుట్టినవాడు కాదు నువ్వు. నిన్ను పుట్టించిన పరలోకంలో నా కన్న తండ్రి ఉన్నాడు, ఆయనకు మహిమ తీసుకొని రావడానికి పుట్టావు. మీకు మాట చెప్తానండి, లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏంటా సామెత అంటే, లోకంలో మనుషులు చాలా విద్యలు చేస్తున్నారు కదండి, 1 కోటి విద్యలట. దేనికోసం అట? ఇంతకీ కూటి కోసం అంట. 1 కోటి విద్యలు దేనికోసం అట? కూటి కోసం. కూడు ఇంతకీ దేనికి? శరీరానికి, అంతే కదా, పొట్టకి. ఎప్పుడైనా పొట్ట సైజు చూసుకున్నారండి మీరు? ఎటు కొలిచిన జానే ఉంటది. మీరు ఇలా జాన పెట్టుకోండి పొట్ట దగ్గర, నిలువు జానే, అడ్డం కొలిస్తే జానే. ఈ జానెడు పొట్టకట్ట ఎన్ని విద్యలట? ఓరి నాయన, ఉన్న జానదానికి ఎన్ని విద్యలట? 1 కోటి. బాగా వినండి ఇప్పుడు మీరు. జానెడు పట్టకి 1 కోటి విద్యలను కనిపెడితే లోపల ఉన్న ఆత్మ ఎంత ఉంటది తెలుసా మీకు? ఆత్మ ఎంత ఉంటుందో? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము.
నా విశ్రాంతి స్థలం మీద అన్నాడు కదా దేవుడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎంత ఉంటాడట? ఆకాశం సింహాసనం అంట, ఆయన ఒక్క కాలు ఎట్టుకుంటే ఈ భూమి మొత్తం నిండిపోయిందట. అంత పెద్ద తండ్రి అయిన దేవుడు ఆత్మలో నుంచి విడిపోయిన నువ్వెంత ఉంటావు? శరీరంలో ఉన్నాం కనుక మనం ఎంత అనుకుంటున్నారా? ఇరికించాడు లోపల. బయటకు వచ్చిన తర్వాత దీని మహారూపం వస్తుంది బయటికి. అసలు నిన్ను ఈ భూమి తట్టుకోలేదు, ఈ భూమి కానీ ఈ విశ్వం కానీ నీకు చాలా చిన్నవి అయిపోతాయి. అంత పెద్దదైన ఆత్మకి, అంత పెద్దదైన ఆత్మను రక్షించుకోవడానికి కోటి విద్యలు జానిడి పొట్ట కోసం కనిపెట్టిన నువ్వు ఆత్మ కోసం ఏం చేస్తావు? ఆ ఆత్మ కోసం ఏం ఆలోచిస్తున్నావు? ఆత్మ నీలో ఉందన్న భయం ఎవరికి ఉంది? ఆత్మకు మరణం తర్వాత ఒక జీవితం ఉందని ఎవరికి ఉంది భయం? మీరు మనుషులందరూ కూడా ఆత్మలండి. ఓ మనిషి నువ్వు ఎవరు అంటే కరెక్ట్గా నువ్వు చెప్పవలసిన ఆన్సర్ ఏంటంటే, పరలోకంలో ఉన్న నా తండ్రి ఆత్మ కనుక నేను కూడా ఎవరిని? ఆత్మను. మనమంతా ఆత్మల మీద తెలుసండి, శరీరాలతో అసలు మనకి సంబంధమే లేదు. 60-70 ఏళ్ళు మాత్రమే దీనితో మనకి బంధం. మీకు బైబిల్లో చదువుతున్న అర్థం కాకపోయినా ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఊర్లో సుబ్బారావు గారు ఆయన చనిపోయారు అనుకోండి, ఆయన ఇంటికి వెళ్తారు మీరు. రాత్రి 12 గంటలకు చచ్చిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళి ఎవడు సుబ్బారావు గారు ఏరండి అంటే, ఇదిగోనండి ఇక్కడ పడుకున్నారండి అంటారా? ఏమంటారు చెప్పండి? రాత్రి 12 గంటలకి సుబ్బారావు గారు చని పోయాడట. ఏంటట? ఆ పదం చూడండి ఎలాగుందో, చని పోయాడు. పడుకున్నది ఎవరు? సుబ్బారావు గారు కాదు, సుబ్బారావు గారు వెళ్ళిపోయారు. ఇక్కడ పడుకున్నది సుబ్బారావు గారు వాడి వదిలేసిన పార్థివ దేహం అంటారు. బాగా పెద్దోళ్ళు చచ్చిపోతే శవానికి ఉన్న రకరకాల పేర్లు అండి. డబ్బు ఉంటే పార్థివ దేహం అంటారు. ఏ కుళ్ళు కొంపు కొట్టి ఐసేయకపోతే కుళ్ళు కొంపు కొట్టే దానికి రకరకాల పేర్లు. పార్థివ దేహం. పెద్దోళ్ళు అండి. ఏమైనా సినిమా యాక్టర్, రాజకీయ నాయకుడు చచ్చిపోయాడు అనుకోండి, ఈ పదాలు వాడతారు. మిగతా మన ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, అది కూడా శవం అండి. అక్కడ డబ్బు లేవు కదా, మరి డబ్బు ఉంటే కూడా ఏమంటే శవానికి వాదాలు పెరుగుతూ ఉంటాయి. ఏమి డబ్బు లేని చచ్చిపోతే శవం అట. బాగా డబ్బు ఉన్నవాడు చచ్చిపోతే శవం అంటారు దాన్ని. ఏంటది? పార్థివ దేహం. భౌతిక గాయం. పదాలు మారతాయి. పదాలు మారిన కంపు ఒకటే. 3 రోజులు ఉంటే, 4 రోజులు ఉంటే కంపే. ఐస్ లేకపోతే ఉండదు, ఐస్ బాక్స్ లేకపోతే ఉండదు. దీనికోసమా బ్రతికావు? దీనికోసమా దెబ్బలాడావు? దీనికోసం వాడు నాకు శత్రువు అన్నావు? దేనికోసం? శరీరం కోసమే కదండి ఈరోజు గొడవలన్నీ. భూమి గొడవలు దేనికి? భూమి దేనికి? నీ శరీరానికి. ఎవడు ఆస్తి కోసం గొడవలు, ఎవడు ఉద్యోగాల కోసం గొడవలు, నీళ్లు కోసం గొడవలు. మనిషి దేహం మాయలో పడిపోయండి. లోపల ఉన్న ఆత్మ దేవుళ్ళలో నుంచి వచ్చిన భాగమని, ఆత్మగా నేను దేవుడికి కుమారుణ్ణని, ఈ 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా ఆత్మను కన్న తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలని ఈ ఆలోచనలన్నీ లేకండి ఈ దేహపు మాయలో పడ్డాడు మనిషి. అది బైబిల్లోనండి నిజంగానండి ప్రపంచానికి తెలియని ఒక కొత్త దేవుడిని పరిచయం చేసినట్టు దేవుడు. ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు చదువుతుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. సహోదరులారా, 19వ వచనం చూద్దాం డైరెక్ట్ గా, టైం అయిపోతుంది కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. కొత్త దేవుడిని పరిచయం చేసాడు చూడండి బైబిల్లో దేవుడు. ఇంతవరకు మీకు ఎవరు చెప్పుకుంటారు? ఎవరట? వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు. కడుపు దేవుడు. ఈ దేవుడు ఏంటండి బాబు? కడుపు దేవుడట. తెల్లవారు లేస్తే భుజాన్ని బ్యాగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏ దేవుడి కోసం? కడుపు దేవుడి కోసం. 1 గంటకి లేట్ అయ్యి ప్రసంగం ఇలా కంటిన్యూ చేస్తున్నాడు అనుకోండి, చివరి కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఏ దేవుడి కోసం? కడుపు దేవుడి కోసమా? కన్న దేవుడిని మర్చిపోయి కడుపు దేవుడిని చేసుకున్నాడండి. కన్న దేవుడిని మర్చిపోయి కడుపే జీవితమై బ్రతుకుతున్నాడండి. కన్న దేవుడిని మర్చిపోయి కోటి విద్యలు కనిపెట్టి ఆ దేవుడి కోసం ఏ విద్య చేయడంటండి, ఆ దేవుడి కోసం ఏ పని చేయడట, అన్ని కడుపు దేవుడికి చేసుకుంటాడట. కడుపు దేవుడేమో 60-70 సంవత్సరాల తర్వాత మోసం చేసే దేవుడు. అర్థాంతరంగా ఒక రోజు బయటకు గెంటేసే దేవుడు ఈ కడుపు దేవుడు. నీకు నాకు సంబంధం లేదు పో అంటాడు ఆత్మని. పోయి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏమిటి? కడుపు దేవుడేమో వదిలేశాడు, ఆయనేమో పరలోకానికి రానివ్వడు. ఎక్కడికి వెళ్తావు అప్పుడు? భూమి మీద ఉండడానికి లేదు, పరలోకానికి రానివ్వడు. కడుపును నమ్ముకుని మోసపోయావు, దేహాన్ని నమ్ముకుని మోసపోయావు. ఎక్కడికి వెళ్ళాలో తేలిక విరవల్లాడుతుంటే డైరెక్ట్ గా తీసుకెళ్ళి వస్తాడు. ఎక్కడ? నిత్యాగ్ని దండనలో. కడుపు దేవుడి కోసం బ్రతికావు కదా, నా కోసం బ్రతకలేదు కదా, పో అక్కడికి. ఏమండి, తినటం తప్పు కాదండి, తినటం తప్పు కాదు. దేవుడు తినడానికే కదా చేశాడు. తిండే దేవుడా?
నిద్రపోవడం తప్పు కదా, నిద్రపోమన్నాడు. నిద్రపోవడం తప్పు కాదు, అతిగా నిద్రపోతే ఆడు నిద్రపోతురోయ్ అన్నాడు. అతిగా తింటున్నావా, తిండిపోతురోయ్ అన్నాడు. తిండిపోతులు, నిద్రపోతులు, బోతులు అనమాట ఇవన్నీ. ఆయన వదిలేసే. దేవుని పిల్లలరా, బాగా ఆలోచించండి దేవుడు చెప్తున్న మాటలు. మీ లోపల ఆత్మ, నువ్వు ఆత్మవి, పరలోకంలోని ఆత్మలకు తండ్రిని దేవుని కుమారుడివి. ఈ దేహంతో ఆయన మహిమపరచడానికి వచ్చావు. ఈ దేహానికి దాసుడైపోవడానికి రాలేదు. ఈ దేహంతో ఎవడి లోకంలో ఏదో సాధించి 60-70 ఏళ్ళ తర్వాత ఈ దేహాన్ని మట్టిలో విడిచిపెట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోవడానికి రాలేదు. మీ నాన్న ఈ రాత్రి నీతో చెప్తున్న మాటలు ఇవి. మీ నాన్న చెప్తున్నాడు ఈ రాత్రి. మీ నాన్న నీ ఆత్మలకు తండ్రి చెప్తున్నాడు, నాయన కొడుకా లోపల ఆత్మ ఉందరా. అది ఆత్మ ఉందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు నీ కళ్ళ ముందు పెట్టాను రా. నమ్మురా, ఆ జీవితాన్ని బాగు చేసుకోరా. ఆ దేహంతో పాపాలు చేయకురా, ఆ దేహంతో నేరాలు చేయకురా. ఆ దేహంతో నాకు మహిమ తెస్తావనరా. తల్లి గర్భంలో ఆ దేహాన్ని కట్టాను అంటున్నాడు దేవుడు. మనిషి దేవుని కుమారుడివి, మనిషి దేవుని కుమార్తెవి. మర్చిపోయావేమో, దేహపు మాయలో పడ్డావేమో. 60-70 ఏళ్ళు మాత్రం ఉండే దేహం కోసం నీ జీవితాన్ని అర్పించుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నావేమో. లోపల ఆత్మ గురించి రాత్రి ఆలోచించు. దేవుడు అవయవాలను కట్టాడండి. కళ్ళు ఇచ్చింది దేవుడు వాక్యం చదువుతామని, చెవులు ఇచ్చింది దేవుడు మాటలు వింటామని, నోరిచ్చింది ఆయన గురించి ఘనంగా ప్రకటిస్తామని, ఆయన గురించి చెబుతామని. ఆ కాళ్ళు ఆయన కోసం అడుగులు వేస్తాయని సువార్త కోసం. ఎవడు ఇవన్నీ అవయవాలన్నీ ఆయన ఇష్ట ప్రకారం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కడితే ఈ రోజు అవయవాలు చేస్తున్న పని మీకు తెలియదు కాదు. పాపం, నేరాలు, మోసాలు, ఘోరాలు ఎక్కడ చూడండి. కల్తీ కల్తీ కల్తీ. పొద్దునండి ఏమంటే నిజంగా టాటా వాటర్ అని బాటిల్ ఇచ్చాడు తమ్ముడు. టాటా వాటర్ పైన మీరు చూడండి, టాటా వాటర్ కింద కాపర్ అని ఉంటుంది. ఆ నీళ్లు తాగానే గుర్తుపట్టచ్చు, కొంచెం కాపర్ స్మెల్ వస్తూ ఉంటాయి. తమ్ముడు టాటా బాటిల్ తెచ్చి ఓపెన్ చేసి అక్కడికే డౌట్ వస్తుంది. మొత్తం పై మూత వరకు నింపేసిరాడు. సీలిప్పి తాగంగానే టాటా వాటర్ కాదండి, పక్కన ఎక్కడో బోర్లో నింపేసి సీల్ వేసాడు. తాగుతుంటే అర్థమైపోతుంది తమ్ముడు ఈ నీళ్లు టాటా నీళ్ళు కాదు తమ్ముడు. ఇప్పుడు గొంతులు పోతాయి మాకు, ఏ నీళ్ళు పడతా నీళ్ళు తాగుతాయి తమ్ముడు. ఇది మంచి నీళ్ళు కాదు తమ్ముడు, ఇది ఆన్ చేశాడు. చూసారండి, అంటే ఒరిజినల్ నీళ్ళు కంపెనీ ఓడిస్తే ఆ నీళ్లు తీసేసి తాగేసిన బాటిల్ రోడ్డు పక్కన పడేస్తారు కదండి. అవి కడిగేసి బోర్ నీళ్ళు నింపేసి అదే టాటా వాటర్ అని కప్పేస్తున్నాడు. మోసం కదండి, కల్మషం కదండి. ఈరోజు మనిషి చేస్తానమని దౌర్జన్యాలు కదండి, మనిషి చేస్తానమని అక్రమాలు కదండి, అన్యాయాలు కదండి. వాడు బ్రతకడానికి ఎవరినైనా చంపుతాడండి ఈరోజు మనిషి. ఆ నీళ్లు తాగితే మన ఆరోగ్యాలు పోతాయి. ఆడికి అనవసరం. ఆ నీళ్లు అమ్ముకోవాలా, ఆ కల్తీ నీళ్లు ఆ డబ్బులు సంపాదించాలా, ఆడు మేడలు కట్టాలా, ఆడు కారులో తిరగాల, ఆడు తిరగడం ఆడు బాగుండాలా. ప్రజల ఆరోగ్యం నాశనం అయిపోతారో నాకు పర్వాలేదు. మనిషి స్వార్థపరుడండి. నిలువెల్లా స్వార్థం, నిలువెల్లా విషం. ఈరోజు మనిషి సాక్షాత్తు దేవుని కుమారుడు ఇలాగా మారిపోయాడు. ఈరోజు దేవుని కుమారుడు ఎలా మారిపోయాడండి? మోసాలు, నేరాలు, పక్కోని చంపడం, దోచుకోవటం, దాచుకోవటం. చూసారండి, మరి తెప్పించిపోయాడు కన్న తండ్రి. ఒక ఆయన్ని లోకానికి పంపాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడు. ఇదిగో ఇలా బ్రతకాలి. పాపం ఉండదు, నేరం ఉండదు, దోషం ఉండదు, కోపం ఉండదు, పగ ఉండదు, ఖర్చు ఉండదు. అందరూ నా వాళ్ళే అంటారు. ఇదిగో నా కొడుకంటే ఈయన, సర్వ ప్రపంచమా ఆయనకు మోకాళ్ళు వేయండి అన్నాడు. అందుకే ఈరోజు ప్రపంచం అంతా ఆయన పాదాల చెంత పడింది. ఎక్కడికి వెళ్ళినా యేసునామం. ఎందుకు మారు మ్రోగుతుందో తెలుసండి? ఎందుకు యేసు 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 అనే ప్రపంచం అంతా దోషం అయిందో తెలుసా? దేవుని కుమారుడు అంటే ఇదిగో ఇలా ఉండాలి. ప్రత్యక్ష సాక్షి. దేవుని కుమారుడు ఎలా బ్రతకాలో, దేవుని కుమార్తె ఎలా బ్రతకాలో ప్రత్యక్ష సాక్షిగా ప్రభువుని లోకానికి పంపించాడు. ఇదిగో దేవుని పిల్లలు ఎలా బ్రతకాలి అని ఆయన ద్వారా చూపించాడు. పాపం చేశాడా? నేరాలు చేశాడా? మోసాలు చేశాడా? వీళ్ళు నాకు పగ అన్నాడా? వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నాడా? లేదండి, అందరూ తండ్రి పిల్లలమే కదా. రండి, మీరు పాపం చేశారా, మిమ్మల్ని క్షమించేస్తాను. మీరు పాపాలు చేశారా, మీ పాపాలు తీసేస్తాను. పరిశుద్ధం అయిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం. మన నాన్న పరలోకంలో ఎదురు చూస్తున్నాడు అని ఎవడు యేసు చేసిన బోధలన్నీ ఒక్క మాటలో చూపించిన ప్రసంగాన్ని ముగించేస్తానంటే, ప్రభు ఈ లోకానికి చూపించింది మాదిరి, పరలోక మార్గం. కానీ ఈరోజు చాలా మంది ఏమంటున్నారు అంటే, యేసుక్రీస్తుల వారు కొత్త మతం పెట్టారు, ఆ కొత్త మతంలోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. ఇది మతం కాదు, నిన్ను పుట్టించిన తండ్రి దగ్గరకు నిన్ను చేర్చే
మార్గం. ఆయన భూమి మీద ఉండగా నేను మతాన్ని పెడతానో నా మతంలోకి రండి అనలేదు. ఆయన ఏమంటున్నాడో చివరికి ఒక మాట చూసి ముగించేస్తానండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమె- యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. యేసు ఆమెతో, యేసు ఆమెతో, ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. నేను ఇంకాను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, చచ్చిపోయి తిరిగి లేచాడని ఇంకా పరలోకం వెళ్ళలేదు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. చనిపోయి తిరిగి లేచిపోయాడు అప్పటికే. నేను ఇంకాను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు నన్ను ముట్టుకొనవద్దు. కనుక నన్ను ముట్టుకోనవద్దు. అయితే సహోదరులు నా సహోదరులు, శిష్యుల దగ్గరికి వెళ్ళి, శిష్యుల సహోదరులు అంటున్నాడు చూడండి, తమ్ముళ్ళు అంటున్నాడు చూడండి, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రి, ఇగో నా తండ్రి మీ తండ్రి, మీ తండ్రి, నా దేవుడు, నా దేవుడు మీ దేవుడు, ఆయన యొద్దకు నేను వెళుతున్నాను. నన్ను నమ్మిన వాళ్ళందరినీ కూడా ఆయన యొద్దకే నేను తీసుకెళ్ళిపోతాను. ఆయన నా తండ్రి మీ తండ్రి, ఆయన నా దేవుడు మీ దేవుడు. ఇదండి యేసుప్రభు మతమా? తండ్రిని లోకానికి పరిచయం చేయడానికి వచ్చాడు. తండ్రి ఎలా బ్రతకమన్నాడో బ్రతికి చూపించాడు. మీరు అలా బ్రతికితే మీ నాన్న దగ్గరకు నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఆయన పరలోకంలో ఎదురు చూస్తున్నాడు. 60-70 ఏళ్ల తర్వాత చచ్చిపోయే ఈ అశాశ్వతమైన జీవితాన్ని నమ్ముకోకండి. శాశ్వతమైన జీవితం ఆత్మకుందని నమ్మండి. మీరు ఆత్మలుగా దేవుని పిల్లలు, దేవుని కుమారులను నమ్మండి. ఆత్మ జీవితం బాగుండాలంటే, ఆత్మను మీరు రక్షించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు రండి. ఇందులో మతమా, మార్గమా? ఇందులో మంచి మారు మనస్సు, పాపాల వైపు మళ్లించడం కనబడుతుంది తప్ప మతం ఎక్కడ కనబడింది బైబిల్లో? యేసుక్రీస్తులో నేను మతం పెట్టానని ఎక్కడన్నాడు? కనుక దేవుని పిల్లలరా, బైబిలును బాగా అర్థం చేసుకుంటే, ప్రారంభంలో చెప్పాను కదా, ప్రపంచ మేధావులకు అంతు చిక్కని సంగతులు అర్థమవుతాయి. కనుక ఈ మాటలు విన్న మీరంతా కూడా, మనిషి నువ్వెవరు అనగానే సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, ఆత్మవి. శరీరాన్ని నమ్ముకోకు. ఆత్మకుంది అసలైన జీవితం. దాన్ని నమ్మండి. దాని గురించి మంచి వివరణ మీకు కావాలి అంటే చక్కగా బైబిల్ చెంతకి రండి, ప్రభువుని విశ్వసించండి.